హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్ డిఎస్సి ఎస్జిటి ఎగ్జామ్లో వచ్చినటువంటి ప్రశ్నలు, వాటి యొక్క కొన్ని సమాధానాలు మనమైతే వన్ బై వన్ తెలుసుకుందాం. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఏ ఏరియా నుండి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయనే విషయాన్ని కూడా మనము ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మీరు తప్పకుండా మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. అదేవిధంగా మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. రైట్, ఇక్కడ మనము చూసుకున్నట్లయితే జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో వచ్చినటువంటి ప్రశ్నలు ఒకసారి మనము క్లియర్గా చూసుకున్నట్లయితే, సో 2024 కబడ్డీకి సంబంధించిన ఎక్కువ రైట్ పాయింట్ సాధించింది ఎవరు అని అడిగారు. అర్జున్ దేశ్వాల్ 276 పాయింట్స్ అయితే సాధించడం జరిగింది, అర్జున్ దేశ్వాల్. సో అర్జున్ దేశ్వాల్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనేది అవుతుంది, గమనించండి. రైట్, మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఈరోజు ఎగ్జామ్ రాసినటువంటి డిస్టిక్ ఒక మిత్రుల ఒక కట్ ఆఫ్ అనేది ఒక 2-3 డేస్లో మేము పెట్టే ప్రయత్నం చేస్తాము. సో ఆ యొక్క డిస్టిక్ యొక్క పోస్టులు, అక్కడ ఈ యొక్క పేపర్ యొక్క కట్ ఆఫ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉన్నదనేది మనం ఒక 2-3 డేస్లో మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాము. సో పేపర్ అనేది ఈజీగా ఉంది అని చెప్తున్నారు, కానీ ఆ ఈజీ దాంట్లో కూడా చాలామంది తప్పులు చేసే అవకాశం ఉంటుంది. సో పేపర్ అలానే అనిపిస్తుంది, కానీ మనం తీరా చూసుకున్నాక మనము క్వశ్చన్స్ అనేటివి కొన్ని తప్పు అయ్యే అవకాశం, రాంగ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి సో పేపర్ని మరి ఈజీ అనలేము, మరి హార్డ్ అంటే ఒక ఎగ్జామినర్ ఒక ఎగ్జామ్ పెడుతున్నారంటే సో అందరినీ దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా చేయాలో అలాంటి క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. అంటే జాబ్ని డిసైడ్ చేసే క్వశ్చన్స్ కూడా కొన్ని ఖచ్చితంగా ఎగ్జామినర్ పెట్టడం అనేది జరుగుతుంది ఎగ్జామ్లో. కాబట్టి సో ఈజీ ఉన్నాయి, ఈజీ ఉండొచ్చు, టఫ్ ఉన్నాయి, టఫ్ కూడా ఉంటాయి. సో అలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేవారు సో జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, మీకు ఈరోజు కొమరంభీం ఆసిఫాబాద్ కావచ్చు, మిగతా జిల్లాల వాళ్ళు రాసినటువంటి వారి యొక్క కట్ ఆఫ్ అనేది ఒక 2-3 డేస్లో మేము పెట్టే ప్రయత్నం అయితే చేస్తాము. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే అర్జున్ దేశ్వాల్ అవుతుంది. నెక్స్ట్ మీరాబాయి చాను ఏ రాష్ట్రానికి చెందిన క్రీడాకారిణి అడిగారు. ఇతను మణిపూర్కు చెందినటువంటి ఆమె. నెక్స్ట్ మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ఒక ప్రశ్న అయితే అడగడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ అదేవిధంగా ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. నెక్స్ట్ యునెస్కో గుర్తించిన మొదటి వారసత్వ ప్రదేశం ఏది అని అడిగారు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రైట్ చార్ధామ్ దేవాలయం పేరు అడగడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా రాష్ట్రపతి ఎంతమంది రాజ్యసభ సభ్యులను ఎంపిక చేస్తారంటే 12 మంది. ఓటీటీ ప్లాట్ఫారం ఏది అంటే కేరళ. అదేవిధంగా హయ్యెస్ట్ ఓటింగ్ విచ్ స్టేట్ అని అడగడం జరిగింది. దాంట్లో ఎంపీ, ఏపీ, సో కొన్ని స్టేట్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో హయ్యెస్ట్ ఓటింగ్ మొన్న 2024లో ఎక్కడ జరిగిందని ఇవ్వడం జరిగింది. సో మధ్యప్రదేశ్లో జరగడం అనేది జరిగింది. నెక్స్ట్ రామ్మూర్తి కమిటీ, సో NP 9086 మీద వేసినటువంటి కమిటీ ఏది అని అడిగారు. రామ్మూర్తి కమిటీ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ప్రశ్నల్లో. నెక్స్ట్ NCF గురించి ప్రశ్న అడగడం జరిగింది. అదేవిధంగా NEP 2020 చైర్మన్ కస్తూరి రంగన్ గారి గురించి ఆ క్వశ్చన్ అనేది రావడం కూడా జరిగింది. నెక్స్ట్ ఇక్కడ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో మీకు పియాజెకి సంబంధించిన దశలు, వాటి యొక్క వరుసలు అడగడం జరిగింది. NEP 2023 గురించి కూడా మనకు ప్రశ్న అనేది రావడం జరిగింది. నెక్స్ట్ సైకాలజీలో మళ్ళీ మనకు వైయక్తిక భేదాలు ఇవ్వడం జరిగింది. సో మూల్యాంకనానికి సంబంధించినటువంటి మనకు మెథడ్స్లో అడగడం జరిగింది. నెక్స్ట్ వ్యక్తి అధ్యయన పద్ధతులు కూడా మనకు ఈ యొక్క పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో అడగడం జరిగింది. దాదాపుగా 3 నుంచి 4 బిట్లు సైకాలజీకి సంబంధించిన ప్రశ్నలు అయితే వచ్చినట్లు మనము గమనించవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే తెలుగు కొన్ని కంటెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని మనం గమనించినట్లయితే కమలము, పాము అనేది దానికి నానా అర్థాలు అడిగారు. ఇవి 7th, 8th క్లాస్ మనకు టెక్స్ట్ బుక్లలో లాస్ట్లో నేను చెప్పడం జరిగింది, అక్కడ నుండి రావడం జరిగింది. సో పద్మం అనే అర్థం వస్తుంది, ఒకసారి దాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక్కడ మనకు కమలము అంటే పద్మం అవుతుంది, పాము అంటే కర్కోటశం అనే కూడా నానార్థం ఉంటుంది. సో అది మనకు ఇదైతే 6th క్లాస్లో ఉంది, అది మనకు 8th క్లాస్లో ఉన్నది. జాగ్రత్తగా ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుని నిక్కము అనే పదానికి అర్థము నిజము. సింహాసన దాప్త్రాంశిక ఎవరి రచన అంటే కొరవి గోపరాజు అని అడిగి అతని రచన అడగడం జరిగింది. ఆహారానికి ఓగిరం అనేది మనకు ప్రకృతి వికృతిలో అడగడం జరిగింది. నివ్వది నిజము. నెక్స్ట్ రామాయణ ప్రక్రియల గురించి అడగడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే రామాయణం గోన బుద్ధారెడ్డి రాయడం జరిగింది. సో ఆ యొక్క క్వశ్చన్ని కూడా అడగడం జరిగింది. నెక్స్ట్ దీర్ఘగణంలోకి వెళ్ళి మ్యాథ్స్లోకి వెళ్ళి చూసుకున్నట్లయితే దీర్ఘగణం సంబంధించిన ఒక ప్రశ్న ఇచ్చారు మ్యాథ్స్లో. సగటుకు సంబంధించిన ఒక ప్రాబ్లం, మధ్యగతానికి సంబంధించినటువంటి ఒక ప్రాబ్లంని, ప్రధాన సంఖ్యలకు సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఎలక్షన్ గురించి ఒక దాదాపుగా 3 బిట్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ కీటకాహార మొక్కలు అంటే ఇది మనకు 7th క్లాస్ సైన్స్లో ఉంటుంది. సో అది నేను ఇంపార్టెంట్ అంశాలకు సంబంధించిన రివిజన్లో కూడా చెప్పాను, మళ్ళీ
ఆ యొక్క లెసన్లోనే మీకు ఈ కీటకాహార మొక్కల గురించి ఉంటుంది. నెక్స్ట్ వాతావరణంలోని ఆవరణలు అడిగారు. భూదాన్ ఉద్యమం గురించి కూడా అడగడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇంగ్లీష్లో ఎలా వచ్చాయంటే ప్రశ్నలు ఒకసారి గమనించినట్లయితే ఆర్టికల్స్ వచ్చాయి, స్పీచ్ సంబంధించి వాయిస్, అదేవిధంగా స్పెల్లింగ్ కరెక్షన్ అయితే తప్పకుండా ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్స్ అడగడం జరిగింది. టెన్సెస్ సంబంధించిన అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ మెథడ్స్లో LSRWకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది. నెక్స్ట్ మన్రేగా స్కీమ్ ఇయర్ అంటే ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది 2006. అదేవిధంగా ఎప్పుడు అంటే స్టార్ట్ అయిందంటే 2006 నుంచి అమల్లోకి వచ్చింది. 2005 అది ఓకే అంటే మన్రేగా స్కీమ్ని అంటే ఓకే చేయడం అనేది జరిగింది. రైట్, ఇక్కడ 5400 పరిపూర్ణ సంఖ్య కావడానికి అతి చిన్న సంఖ్య ఏది అని మ్యాథ్స్లో అడగడం జరిగింది. అదేవిధంగా 25 నుండి 50 మధ్య ప్రధాన సంఖ్యల సరాసరి కూడా ప్రశ్న మనకు మ్యాథ్స్లో అడగడం జరిగింది. సౌష్ఠవ రేఖలు గీయలేని ఇంగ్లీష్ అక్షరం ఏది అంటే Z. ఇక్కడ 5th క్లాస్లో మీకు ఈ యొక్క ప్రాబ్లం మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి లాస్ట్ 5 రెండంకెల ఇక్కడ రెండంకెల పూర్ణ సంఖ్యల సరాసరి అడిగారట. నెక్స్ట్ నీడ యొక్క రంగు ఏ విధంగా ఉంటుంది, కలర్లెస్సా, వైటా, బ్లాకా, వస్తువు యొక్క రంగు. సో మీ యొక్క సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి. కలర్లెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా రాంబస్ ఏరియా ఇచ్చి దాని మీద ప్రశ్న అనేది అడగడం జరిగింది. నెక్స్ట్ ఫోర్స్ యొక్క ఫార్ములా పైన అప్లికేషన్లో క్వశ్చన్ అయితే మన ఫిజిక్స్ నుండి తీసుకొని అడగడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ లైట్ సంబంధించినటువంటి కనెక్షన్ గురించి పాజిటివ్ అండ్ నెగిటివ్కి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ వైర్లకు సంబంధించి ప్రశ్న కూడా అప్లికేషన్లో ఇవ్వడం జరిగింది. 7th క్లాస్ సైన్స్లో ఉంది. నెక్స్ట్ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఇచ్చి నెక్స్ట్ కాంచనగంగా ఇక్కడ ఉంది, సిక్కిం. అదేవిధంగా నవయుగ కవి బిరుదు ఎవరంటే గుర్రం జాషువా గారు. జాగ్రత్తగా గుర్తు, మనం మార్నింగ్ సెషన్లో అతని బిరుదులు కానిదని అడగడం జరిగింది. నెక్స్ట్ రంగనాథ రామాయణ రాసింది గోన బుద్ధారెడ్డి గారు. కొరవి గోపరాజు సింహాసన దాత్రంశిక 7th క్లాస్లో ఉంది. అదే కీటకాహార మొక్కల గురించి ఇచ్చారు. నెక్స్ట్ ఏకలింగ పుష్పం, అది కూడా 7th క్లాస్ సైన్స్లో ఉంది. ఏకలింగ పుష్పాలు మనకు దోశ, ఈ కాకరకాయ ఇవన్నీ ఏకలింగ పుష్పాలు అవుతాయి మనకు, దోశ, సోర, కాకర. అదేవిధంగా వేరు రూపాంతరం అడిగారు. మరి వేర్లలో ఆహారాన్ని నిల్వ చేసుకునే ఏవైతే ఉన్నాయో అవి మనకు ఆన్సర్గా అవుతాయి. నేను ఇంపార్టెంట్ రివిజన్ క్లాస్లో చెప్పడం కూడా జరిగింది. నెక్స్ట్ టైగా అడవులని వేటిని అంటారని అడగడం జరిగింది 6th 7th క్లాస్లోకి వెళ్ళి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే జాతీయ జెండాపై చర్కాను ఎవరు స్వీకరించారని అడిగారు. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ మరియు ఇంకోటి మ్యాథ్స్లో రోజుకు 2 సెకండ్లో 1/1/4 మీటర్లు నడిస్తే 10 నిమిషాల్లో ఎంత దూరం నడుస్తుందని ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, డయాగ్రామ్స్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ఆర్టికల్స్ అండ్ ప్యాసేజ్ రావడం జరిగింది. టెన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ అడిగారు. ఇది మనకు సోషల్లో మువ్వెంద వేలన్ ఎవరి కాలం నాటివాడు అంటే చోళుల కాలం నాటివాడు. నవయుగ కవిత చక్రవర్తి బిరుదు ఆల్రెడీ మనము చెప్పుకున్నాం మన యొక్క గుర్రం జాషువా గారు. తేనెటీగల పెంపకం గురించి అడిగారు. లింగ వచన విభక్తి లేనిది అవ్యయం, ఇది మనకు 5th క్లాస్ తెలుగులో ఉంటుంది దీనికి సంబంధించి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్గా పేపర్ అనేది ఈజీగానే అనిపిస్తుండొచ్చు అంటే అక్కడ రాసినటువంటి మిత్రులకు, కానీ మార్క్స్ అనేటివి దాదాపుగా ఓవరాల్గా కట్ ఆఫ్ చూసుకుంటే ఓపెన్ కట్ ఆఫ్ అనేది టెట్ ప్లస్ డిఎస్సి కలుపుకొని మీకు దాదాపుగా 70+ అయితే ఓపెన్ కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది. సో కేటగిరీ వైజ్ వచ్చేసరికి 65 అండ్ 64 ఆ విధంగా కట్ ఆఫ్ అయ్యే అవకాశం అయితే ఉంది. 65 to 70 అంటే ఓపెన్ కట్ ఆఫ్ అయితే దాదాపుగా 70 to 75 మధ్యలో ఓపెన్ కట్ ఆఫ్ ఉంటుంది. దాని తర్వాత కమ్యూనిటీ వైజ్ వస్తే ఒక్కొక్క కమ్యూనిటీలో ఒక్కొక్క విధంగా కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకు 64-65+ మార్క్స్ వచ్చిన వాళ్ళకు ఈ యొక్క డిస్టిక్లో ఉన్నటువంటి అంశాల ఆధారంగా, పోస్టుల ఆధారంగా చూసుకుంటే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఆ యొక్క డిస్టిక్ వైజ్ వేకెన్సీస్ తీసుకొని కట్ ఆఫ్ ఎంత ఉంటుందని అంచనా వేసే ప్రయత్నం అయితే చేద్దాము. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో రేపు రాసే వాళ్ళు కూడా ఎగ్జామ్ ప్రశాంతంగా కాన్ఫిడెన్స్ లెవెల్తో రాయండి. మీరు టెక్స్ట్ బుక్లోకి వెళ్ళే క్వశ్చన్స్ వస్తాయి, బయట నుండి వచ్చే అవకాశం లేదు. థ్యాంక్ యూ సో మచ్.